సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. అవును. ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు లాస్ట్ చివరిలో చేసిన సినిమాల్లో మాత్రం నాగేశ్వరరావు గారు లేరు. ఎందుకు ఏమైంది అసలు? ఎందుకు కారణం ఏంటి అసలు? అంటే 'విచిత్ర బంధం' తర్వాత ఆ అవును. బ్యానర్‌లో ఆయన లేడు అవును. నాగేశ్వరరావు గారు. అవును. అన్నపూర్ణ పిక్చర్స్, అన్నపూర్ణ సినీ ఎంటర్‌ప్రైజెస్ అనే పేరుతో సినిమాలు తీశారు. అవును. సినీ ఎంటర్‌ప్రైజెస్ ఆయనది క్రాంత్ కుమార్ గారు. హ్మ్. అన్నపూర్ణ పిక్చర్సే ఈయనది. హ్మ్. ఈ అన్నపూర్ణ పిక్చర్స్ చాలా మంది ఎవరనుకునేవారంటే దొంగరాముడు మొదటి సినిమా ఈ బ్యానర్. అవును. కేవీ రెడ్డి గారితో డైరెక్షన్ చేయించుకోవడం కోసం దాదాపు 3 ఏళ్లు వెయిట్ చేసి ఆ సినిమా తీశారు. హ్మ్. ఆ తర్వాత తోడికోడళ్ళు ఆదిత్య సుబ్బారావు గారు ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకి రెండో సినిమా, వీళ్ళకి రెండో సినిమా. హ్మ్. అక్కడి నుంచి దాదాపుగా ఆదుర్తితోనే కొనసాగారు. హ్మ్. ఆదుర్తి, అక్కినేని, ఆత్రేయ, దుక్పాటి మధుసూదన్ రావు గారు, ఇది కాంబినేషన్. హ్మ్. ఈ కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. వెలుగు నీడలు ఇలాంటి సినిమాలన్నీ. హ్మ్. ఈ ప్రాసెస్ లో విచిత్ర బంధం దాదాపుగా చివరి సినిమా. నాగేశ్వరరావు గారి ఫ్లాపుల్లో ఉండగా కూడా పూల రంగుడు లాంటి హిట్ సినిమా ఇచ్చింది ఆ బ్యానర్. హ్మ్. అలాంటి బ్యానర్ లో జై జవాన్ కూడా ఆ బ్యానర్ లో వచ్చిన సినిమా నాగేశ్వరరావు గారి. హ్మ్. ఆ బ్యానర్ లో అక్కడి నుంచి కట్ అయిపోవడానికి కారణం అంటే హ్మ్. విచిత్ర బంధం టైంలోనే ఒక చిన్న ఘర్షణ జరిగింది. అంటే అన్నపూర్ణ పిక్చర్స్ అనేది దుక్కిపాటి మధుసూదన్ రావు గారి పిన్ని గారి పేరు ఆ అన్నపూర్ణ. హ్మ్. ఆ అన్నపూర్ణకి నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణకి ఏ సంబంధం లేదు. ఓకే. ఆ అన్నపూర్ణ పిక్చర్స్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ దుక్కిపాటి మధుసూదన్ రావు గారి పిన్ని గారు. హ్మ్. ఆయనకి చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో వాళ్ళ తండ్రి గారు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. జనరల్ గా సవతి తల్లి అనగానే మనకు ఒక నేరేటివ్ వస్తుంది. సూర్యకాంతం అవును. అంటే తనకి సవతి పిల్లల్ని హింసించటం, హ్మ్. గుండమ్మ కథ సినిమాలో సావిత్రి పడే కష్టాలు ఇవన్నీ గుర్తొస్తాయి. అవును. కానీ మధుసూదన్ రావు గారి విషయంలో అది తేడా జరిగిందని ఆయనే చెప్పుకునేవాడు. తన తండ్రి గారు చేసుకున్నటువంటి రెండో పెళ్లి ఆవిడ ఎలా చూస్తుంది పిల్లల్ని అని అనుకునేవాళ్ళట అందరూ. హ్మ్. కానీ ఆవిడ వీళ్ళని కన్నబిడ్డల కంటే ఎక్కువగా పెంచి తన కంపెనీకి ఆవిడ పేరు పెట్టుకోవాలి అన్నంత ఇంప్రెషన్ కలిగించింది ఆవిడ. ఓకే. అందుకని ఆవిడ పేరు పెట్టుకున్నానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకునేవాడు మధుసూదన్ రావు గారు. ఆయన బందర్ నోబుల్ కాలేజీలో చదువుకున్నాడు. చదువుకుని వారి తండ్రి గారికి ఆరోగ్యం బాగోకపోవడంతో వ్యవసాయం చూసుకోవడం కోసం ఉద్యోగం ఈ జంజాటాల్లోకి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండేవాడు వ్యవసాయం చూసుకుంటూ. ఆ తరువాత నెమ్మదిగా కల్చరల్ యాక్టివిటీస్లోకి విస్తరించాడు ఆయన ఎంఆర్ అప్పారావు గారు వీళ్ళతో కలిసి. ఈ ఎక్స్పాన్షన్లో ఆయన ఎక్సెల్షియర్ క్లబ్ అని చెప్పి ఒక నాటక సమాజం పెట్టుకున్నాడు. కోడూరు అచ్చయ్య గారు వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత ఆ నాటక సమాజం తరఫున నాటకాలు ఆడేవాళ్ళు, సోషల్ డ్రామాలు ఆడేవాళ్ళు. హ్మ్. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆ కంపెనీకి మ్యూజిక్ డైరెక్టర్. కాటూరు అయింది, ఇందేమో పెయ్యేరు గుడివాడ దగ్గర ఈ ఊళ్ళు. హ్మ్. అలాగే గుడివాడ దగ్గర ఉన్నటువంటి ఇంకో గ్రామానికి చెందినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన్ని అంటే వాళ్ళ మదర్ ఆలోచించింది అప్పుడు 3వ తరగతి నుంచి ముందుకు నడిపి చదివించటమా ఏదైనా పనిలో పెట్టేయటమా అనేది వాళ్ళ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఒక ఆఫీస్ బాయ్ కమ్ నటుడు, నటి ఇలాంటి అన్ని పనులు చేసి పెట్టడానికి ఒక పిల్లోడి కోసం చూస్తున్నారు. హ్మ్. అక్కడ ₹1 జీతానికి చేరాడు ఆయన నాగేశ్వరరావు గారు మధుసూదన్ రావు గారి దగ్గర హ్మ్. ఈ ఎక్సెల్షియర్ కంపెనీలో హ్మ్. నాటక సమాజంలో. అప్పటికి బందర్లో ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ అనే ఓ సమాజం చాలా అద్భుతమైన నాటకాలు ఆడేస్తూ వాళ్ళు చాలా డివి సుబ్బారావు గారి కంపెనీ అది. డివి సుబ్బారావు అంటే ఇద్దరు డివి సుబ్బారావులు ఉన్నారు మనకి నాటకాలు. హ్మ్. ఒక ఆయన బందరు డివి సుబ్బారావు, ఆయన దేవరకొండ వెంకట సుబ్బారావు. రెండో ఆయన వేటపాలెం డివి సుబ్బారావు. ఈయన వేరు ఆయన వేరు. ఈయన తర్వాత వచ్చిన వాడు ఆయనేమో ఆ రోజుల్లో ఉన్నాడు. హరిశ్చంద్రుడు వెయ్యాలంటే ఆయనే వెయ్యాలి అనేది ప్రసిద్ధి. అది ఆ ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ పోటీగా వీళ్ళు నాటకాలు ఆడేవారు. ఈ నాటకాల్లో ఈ ఆడపిల్ల పాత్రలు అలాంటివి ఇతనితో చేయించి అన్ని పనులకి వాడేసుకునేవాడు. హ్మ్. ఇది నడుస్తూ ఉన్న రోజుల్లో ఇతనికి ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ధర్మపత్ని అనే సినిమాలో బాలనటుడి పాత్రకి అవును. ఫస్ట్ సినిమా. అడిగి తీసుకెళ్లారు. హ్మ్. అది చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీని. హ్మ్.
మళ్ళీ వీళ్ళ దగ్గర ₹1 నుంచి ₹5 వరకు పనిచేశాడు ఆ కంపెనీలో నాగేశ్వరరావు గారు. ఉమ్, ఈ దుప్పాటి మధుసూదన్ రావు గారి దగ్గర ఉండగానే ఈ ధర్మపత్ని అయిపోయిన చాలా కాలానికి ఉమ్, వీళ్ళు తెనాలి దగ్గర ఎక్కడో ఏదో విలేజ్ లో నాటకం వేసేసి వెనక్కి వెళ్తూ గుడివాడ వెళ్ళే ట్రైన్ కోసం విజయవాడ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తూ ఉండగా బందర్ నుంచి వచ్చే ట్రైన్లో ఉమ్, బందర్ నుంచి వచ్చి విజయవాడలో మెడ్రాస్ ట్రైన్ మారటం కోసం ఉమ్, ఘంటసాల బలరామయ్య గారు ఉమ్, దిగినప్పుడు దుప్పాటి మధుసూదన్ రావు గారిని గుర్తుపట్టి పలకరించాడు ఆయన. ఉమ్, పలకరించినప్పుడు ఇలా మేమందరం నాటకం ఆడి గుడివాడ వెళ్తున్నామని చెప్పాడు ఆయన. ఉమ్, చెప్తే అందులో ఇతన్ని చూశాడు ఆయన, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు. ఉమ్, చూసి అంటే నాగేశ్వరరావు గారు మా ట్రైన్ లేట్ అవటం వల్ల అలా ఉండిపోయాం మేము అక్కడ. ఉమ్, ఆ ట్రైన్ ఇన్ టైంలో వచ్చి మేము వెళ్ళిపోయినా ఆ, నాకు ఆ అవకాశం దొరికేది కాదేమో ఇలా మాట్లాడేవాడు. అవును. ఆయన చూడకపోతే ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి? ఎలా ఉండేది? ఆ, సరే ఏంటి అంటే ఇలా సినిమాలో సీతారాం జననం అని సినిమా తీస్తున్నాను, దానిలో నాకు ఇలాంటి కుర్రోడు ఒకడు కావాలి ఉమ్, అంటే ఇంత ముందు సినిమాల్లోకి వెళ్ళి వచ్చాడు, ఆ, అయిపోయింది అక్కడ నడవక వచ్చేసాడు అంటే లేదు ఏజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఉమ్, అంటే ఎటు కాని వయసు ఒకటి ఉంటుంది సినిమా పరిశ్రమలో, చాలా మంది బాలనటులు అనుభవించే ప్రాబ్లం అది. ఉమ్, అంటే ఒక ఏజ్ లో చిన్నపిల్లోడి వేషాలు వేసేసిన వాళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అవును. అలాంటి గ్యాప్ అనుకో ఉమ్, ఈ సినిమాకి పంపించండి నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఉమ్, ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళి ఆ సినిమాలో వేషం ఇచ్చి వాళ్ళ కంపెనీలోనే ఉండేవాడు. ఉమ్, ఆ తర్వాత అంటే ఆ గైడెన్స్ చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద ఎలా నిలబడాలి, ఎలా డైలాగ్ చెప్పాలి ఉమ్, దగ్గర నుంచి నేర్పించినటువంటి మధుసూదన్ రావు గారి మీద ఒక గురుభావం ఉండేది ఆయన. ఉమ్, గురుభావం ఉండేది. ఒక రకంగా ఆయన్ని అక్కినేని నాగేశ్వరరావుకి గాడ్ ఫాదర్ అని చెప్పుకునేది ఇండస్ట్రీ ఉమ్, దుప్పాటి మధుసూదన్ రావు గారు. ఉమ్, ఆయన ఆయన అలాగే గైడ్ చేసేవాడు, ఏ సినిమా చేయాలి ఏ సినిమా చేయకూడదు. ఉమ్, అలాగే తన బ్యానర్లో తను తీసినటువంటి ఆ బ్యానర్లో ఆయన కూడా భాగస్వామి నాగేశ్వరరావు. ఉమ్, అన్నపూర్ణ పిక్చర్స్ లో అవును. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా భాగస్వామి. ఆయన ఊరికనే నటించడం మాత్రమే కాదు, ఆయన భాగస్వామి. ఆయన అలాగే నవయుగ డిస్ట్రిబ్యూటర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు కూడా భాగస్వామి. ఓకే. అలాగే నవయుగ డిస్ట్రిబ్యూషన్ లో దుప్పాటి మధుసూదన్ రావు గారు నాగేశ్వరరావు ఇద్దరు భాగస్వామి. ఓకే. ఇలా వాళ్ళ మధ్య ఒక స్నేహం ఉండేది. ఉమ్, ఈ స్నేహం గురించి ఆత్రేయ గారు ఒకసారి ఒక వేదిక మీద మాట్లాడాడు. అక్కినేని నాగేశ్వరరావు అనే నటుడు ఇంత పెద్ద హీరోగా వెలగటం వెనకాల ఆయన కులానికే చెందినటువంటి ఒక నిర్మాణ సంస్థ, ఆయన కులానికే చెందినటువంటి ఒక పంపిణీ వ్యవస్థ ఉండటం కారణం ఉమ్, అని మాట్లాడాడు. ఉమ్, అది కొంచెం కాంట్రవర్సీ అయింది ఆ రోజుల్లో. ఆ, అయితే ఆ కంపెనీలు ఏంటంటే ఆ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్, ఆ పంపిణీ వ్యవస్థ నవయుగ. ఉమ్, నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ నవయుగాలోనే రిలీజ్ అయ్యాయి, రామారావు గారి సినిమాలన్నీ విజయాలో రిలీజ్ అయ్యాయి. ఉమ్, అలా ఒక పద్ధతి ఉండేది ఆ రోజుల్లో. ఉమ్, అంటే ఈ సినిమాలన్నీ నవయుగ వాళ్ళ కంట్రోల్లో ఉన్న థియేటర్స్ లోనే సినిమాలు పడేవి. ఓకే. నాగేశ్వరరావు సినిమా ఉమ్, విజయవాడ సినిమా రాజధాని కాబట్టి విజయవాడ అలంకార్లో నాగేశ్వరరావు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఉమ్, అలాగే రామారావు గారి సినిమాలన్నీ దుర్గా కళామందిరంలోనే రిలీజ్ అయ్యాయి ఎక్కువ శాతం. ఉమ్, తర్వాత లక్ష్మీ ఫిలిమ్స్ వచ్చిన తర్వాత అప్సరాకి షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఉమ్, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలా భాగస్వామ్యము స్నేహము ఇవన్నీ వర్ధిల్లేవి. నవయుగ వాసు గారి అబ్బాయి ఆత్మీయులు అనే సినిమా తీశాడు నాగేశ్వరరావుతో. ఓకే. వాణిశ్రీ మొదటిసారి ఆయన పక్కన హీరోయిన్ గా చేసిన సినిమా. ఇలా ఒక ఫ్రెండ్షిప్ కుటుంబ సంబంధాల దాకా నడిచేవి వాళ్ళ మధ్య. ఉమ్, ఈ నడుస్తున్న క్రమంలో నవయుగ వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పంపిణీ వ్యవస్థ, ఎవరైనా వచ్చి స్క్రిప్ట్ చెప్పేవాళ్ళు. ఉమ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో డిస్ట్రిబ్యూటర్ల పని ఏంటంటే ఆ, మెడ్రాస్ నుంచి వచ్చేటువంటి రైటర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ విజయవాడలో ఆ రోజుల్లో ఎస్కిమో హోటల్ అని ఒకటి ఉండేది గాంధీనగర్. ఉమ్, వెల్కమ్, ఎస్కిమో, న్యూ ఇండియా హోటల్ ఇలాంటి హోటల్స్ ఉండే. ఉమ్, మమత, మనోరమ వీటిలో దిగి అక్కడి నుంచి గాంధీనగర్ వచ్చి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పేవాళ్ళు. ఉమ్, అంటే మెడ్రాస్లోనే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ, వస్తే వీళ్ళు వినేవాడు. ఉమ్, విని ఇది బాగానే ఉంటుంది, ఇది నడుస్తుంది అనో జడ్జిమెంట్ ఉండేది. వాళ్ళు ఉమ్, నడుస్తుంది పర్వాలేదు అని వాళ్ళకి అనిపించిన తర్వాత ఉమ్,
కరెక్షన్స్ కూడా చెప్పేవాళ్ళు. ఆ కరెక్షన్స్ క్యారీ చేసుకుని రమ్మనేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు హోటల్కి వెళ్ళి రాసుకొని అవన్నీ కరెక్షన్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఆ, ఫైనల్ డ్రాఫ్ట్ ఓకే అనుకున్న తర్వాత ఉమ్, అప్పుడు బడ్జెట్ వేసుకురమ్మనేవాళ్ళు. కాస్టింగ్ బడ్జెట్ వేసుకొస్తే అందులో కూడా కరెక్షన్స్ అయిపోయి ఉమ్, ఫైనల్గా ఇంత సినిమాకి ఇంత ఖర్చు అనుకున్న తర్వాత అంతలో వాళ్ళు కొంత విడుదల చేసేవాళ్ళు. ఉమ్, అంటే అగ్రిమెంట్ చేసుకునేవాళ్ళు. 60 లక్షలు సినిమాకి అవుతుంది అనుకుంటే ఉమ్, ఓ 30 లక్షలు, 30 లక్షలు సినిమా అవుతుంది అనుకుంటే సగం. 15 అలా వాళ్ళు ఆ సగంలో ఫస్ట్ పార్ట్ ఇచ్చేసేవాళ్ళు ఉమ్, ఇమ్మీడియట్ గా ఉమ్, అగ్రిమెంట్ రాసుకుని. ఆ అగ్రిమెంట్ ప్రకారం అందులో రాసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం వాళ్ళు సినిమా వీళ్ళకి ఇవ్వాలి ఉమ్, తీసి. వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఉమ్, ఆ వచ్చిన డబ్బుల్లో మొదట వచ్చిన డబ్బులు అగ్రిమెంట్ లో రాసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం వీళ్ళు జమ వేసుకుంటారు. ఓకే. ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపిస్తారు. 5 ఏళ్ల కాంట్రాక్ట్. ఉమ్, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు రెండో రిలీజ్ చేసుకుంటారు, మూడో రిలీజ్ చేసుకుంటారు. ఉమ్, ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు ఇలా తిప్పుతారు. ఉమ్, తిప్పి ఏదో పద్ధతిలో దాని నుంచి డబ్బులు జనరేట్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. ఓకే. వాళ్ళ లెక్క క్లియర్ అయిన తర్వాత ఆ పైన వచ్చే డబ్బులు ప్రొడ్యూసర్కి ఇస్తారు. ఉమ్, ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రింట్ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అమ్ముతాడు. ఉమ్, మళ్ళీ వీళ్ళే కొనుక్కోవచ్చు, ఇంకెవడైనా కొనొచ్చు. కొనుక్కోవచ్చు. ఓకే. అది వ్యాపారం ఆ రోజులు. ఉమ్, అలా ఆ వ్యాపారం నడుస్తున్న రోజుల్లో నవీన్ గారికి వచ్చి కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఇద్దరు దేవదాస్ సినిమా మళ్ళీ తీయాలనుకున్నప్పుడు నవయుగ వారిని అప్రోచ్ అయ్యారు. ఓకే. అంటే వారి సినిమాలు నవయుగ లేదు, నవయుగ సిస్టర్ కాన్సర్న్ ఉండేది. ఉమ్, పర్వతనేని చంద్రశేఖరరావు గారు, పర్వతనేని ప్రభాస్, శశిభూషణ్ వాళ్ళ ఫాదర్, ఉమ్, ఆయన కంపెనీ ఉండేది శ్రీ ఫిలిమ్స్ అని. ఆయన బావమరిదే, ఉమ్, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి బావమరిది. ఆయనకు కంపెనీ ఉండేది. అది ఈయన నవయుగాలోనే ఉండేవాడు. అక్కడో ఇక్కడో ఆ కంపెనీ కింద ఈ కంపెనీ కింద సినిమాకి డబ్బులు ఇచ్చేవాడు. ఉమ్, అలా ఈ దేవదాసు అనే సినిమా మేము మళ్ళీ తీస్తున్నామని చెప్పారు వీళ్ళు వెళ్ళి. ఓకే. చెబితే ఏమిటి మీ కాన్ఫిడెన్స్ అని అడిగాడు. ఆయన ఇంట్రాగేషన్ ఉండేది అక్కడ. ఉమ్, ఆ ఇంట్రాగేషన్ పాస్ అయ్యారు. ఉమ్, పాస్ అయిన తర్వాత ఆయన డబ్బులు రిలీజ్ చేశాడు వాసు గారు. రిలీజ్ చేసిన తర్వాత ఆ డబ్బులు పెట్టుబడిగా వాళ్ళు కొంత వేసుకుని సినిమా తీశారు. ఓకే. ఈ లోపు యాక్చువల్గా కృష్ణ గారు దేవదాస్ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడే డిఎల్ నారాయణ గారు, పాత దేవదాస్ ప్రొడ్యూసర్, ఉమ్, ఆయన వచ్చి నా సినిమా హక్కులు అమ్ముతాను తీసుకోమన్నాడు. ఉమ్, వద్దండి, మేము నేరుగా బెంగాల్లో రైటర్ ఫ్యామిలీ నుంచే రైట్స్ తీసుకున్నాం. ఉమ్, రమేష్ నాయుడు గారు లీడ్ చేసి ఆ ఏర్పాటు చేశాడు. ఉమ్, అలా మేము తీసుకున్నాం కాబట్టి ఇంకా వేరే కొనక్కర్లేదు నేను అన్నాడు. ఉమ్, అయితే ఆయనకేదో డబ్బులు వాంటింగ్ ఉంది, అప్పుడు అవసరం ఉంది ఆయనకి. అందుకని అమ్మకానికి వచ్చాడు. ఇది టైం, ఈ టైంలో కొంచెం మంచి రేట్ ఇచ్చి కొంటాడు ఆయన. ఉమ్, ఆయన కాదన్న టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, నేను అమ్మటానికి సిద్ధపడుతున్నాడు అని తెలిసి. ఓకే. అప్పుడు ఆయన కొన్నాడు. కొని ఆయన ఏం చేశాడంటే ఈ వివి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ బ్రదర్ తాలూకా కంపెనీ ఒకటి ఉండేది, అన్నపూర్ణ, అది కూడా. ఉమ్, అలా వాళ్ళ ద్వారా ఈ సినిమా రిలీజ్ కంటే కొంచెం ముందు ఆ సినిమా రిలీజ్ చేశారు, 4-5 days ముందు. ఉమ్, అది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉమ్, అక్కడ. నవయుగ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, అలాగే విజయకృష్ణ మూవీస్కి చెందినటువంటి విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, కొత్త ప్రింట్లు వేశారు. ఉమ్, కొత్త ప్రింటులతో దేవదాసు తిరిగి విడుదల అని చెప్పి వేశారు. ఉమ్, వీళ్ళు ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఆ, అనివార్యంగా సినిమా వెయ్యాలి, అవును. వేశారు. ఉమ్, కంపారిజన్ వచ్చేసి, ఆ, ఆ, కంపారిజన్ వచ్చి ఆ సినిమా డిజాస్టర్ అయింది. అవును. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో మొదట నష్టం చవి చూసేది నవయుగ వాళ్ళు. ఉమ్, దాంతో వాసు గారు హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి, అంటే మనతో ఇంత స్నేహంగా ఉన్న వ్యక్తి, ఉమ్, మన కంపెనీలో భాగస్వామి, మనం కలిసి ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్లో ఆయన భాగస్వామి, ఉమ్, ఇంత స్నేహంగా ఉండి అసలు ఏమీ తెలియకుండా అలా ఎలా వెళ్ళిపోయింది, ఎలా జరిగింది ఇది, ఉమ్, అదేమిటి మీరు ఆ సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటనో అడగాలి కదా. ఉమ్, అది లేదు, ఏమీ లేదు. మన వ్యాపారం మనం చేస్తున్నాం, ఈ సంస్థలో కూడా భాగస్వామి ఆయన అడిగే హక్కు ఉంది ఆయన. అవును. కానీ ఇక్కడ సైలెంట్గా ఉండి ఉమ్, సడన్ గా. సడన్గా బయట నుంచి సినిమా వేసి మన సినిమా మీద ఆ, ఇలా చేయటం ఏమిటి అని ఈయన షాక్. ఉమ్,
ఆయనకు ఒక రీజనింగ్ చెప్పుకునేవాడు. అంటే నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను. నా ఆపరేషన్ అప్పటికి ఇంకా అమెరికా వెళ్ళలేదు. ఆ, ఈ ప్రాబ్లమ్ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. నేను బైపాస్ చేయించుకోవాలి. దానికి కావాల్సిన డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం సినిమా కొని రిలీజ్ చేశారు. ఉమ్, ఇలా ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉండేది నాగేశ్వరరావు దగ్గర. ఉమ్, ఈ ప్రయాణంలో నవయుగకి నాగేశ్వరరావుకి చెడింది. ఉమ్, చెడిన తర్వాత ఆ రోజుల్లో సారథి స్టూడియోస్ నవయుగ వాళ్ళ చేతుల్లో ఉండేది. ఉమ్, సారథిలోనే షూటింగులు జరిగేవి ఉమ్, నాగేశ్వరరావు గారు. అవును. సారథిలోకి నాగేశ్వరరావు గారిని కాలు పెట్టనివ్వకండి అని శ్రీనివాసరావు గారు ఆ రోజుల్లో ఆ స్టూడియో వ్యవహారాలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి తండ్రి గారు అయినటువంటి కృష్ణమూర్తి గారు, అవును. అలాగే అప్పటికి అయిపోయింది. అప్పటికి ఆ ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్, యాక్చువల్గా ప్రారంభం ఆయనే చూసేవాడు. కృష్ణమూర్తి గారే ఆ స్టూడియో వ్యవహారాలు చూసేవాడు. ఉమ్, అలాగే సారథి వాళ్ళు అంటే చల్లపల్లి జమీందార్ గారు కొన్ని సినిమాలు చూశారు. ఆ సినిమాల ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా కృష్ణమూర్తి గారే చూశారు. ఉమ్, ఆత్మబంధువుని రామారావు గారితో తీసేవాడు. ఉమ్, ఆ సినిమాలన్నీ వాళ్ళే చూశారు. కృష్ణమూర్తి గారే ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూసేవాడు. స్టూడియో వ్యవహారాలు ఆయనే చూసేవాడు. ఉమ్, పరుచూరి హనుమంతరావు గారు కూడా ఆయనతో పాటు ఉండేవాడు. ప్రగతి ప్రింటర్స్ పేరుతో ఇప్పుడు ఉమ్, ఆసియాలోనే అతిపెద్ద ప్రింటింగ్ ప్రెస్గా పేరుగాంచినటువంటి పరుచూరి హనుమంతరావు గారి ప్రెస్ ప్రగతి, ఉమ్, ఆయన కూడా సారథిలోనే మేనేజర్. ఉమ్, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవయుగ వాళ్ళ చేతుల్లోకి వచ్చాక డిడి ప్రసాదరావు గారు వచ్చాడు. గుళ్ళపల్లి దుర్గా ప్రసాద్. ఉమ్, ఆయన ఎవరు? ఆయన కజిన్ అవుతాడు కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు. ఉమ్, ఆయన ఇప్పుడు నారాయణరావు అనే హీరో ఉన్నాడు కదా, ఉమ్, నారాయణరావు అని ఆ రోజుల్లో హీరో. అవును. తర్వాత ఆర్టిస్ట్. చిరంజీవి గారి ఫ్రెండ్, అవును. వాళ్ళ ఫాదర్. ఉమ్, ఆయన కాట్రగడ్డ వాసు గారి చేతుల్లో సారథి ఉన్న రోజుల్లో ఆ వ్యవహారాలన్నీ ఆయన చూసుకునేవాడు. ఓకే. ఆయనకి తాకీదు వెళ్ళింది. ఉమ్, నాగేశ్వరరావుకి మనకి రుణం తీరిపోయింది. నాగేశ్వరరావుని ఎట్టి పరిస్థితుల్లోనూ అకామిడేట్ చేయకండి. ఉమ్, ఇదే నిర్ణయం, ఇలా నిర్ణయం జరిగింది నవయుగాలో అనేది అక్కడికి కూడా చేరింది. ఉమ్, అప్పుడు కాట్రగడ్డ వాసు గారి అన్నగారి కొడుకు అయినటువంటి కాట్రగడ్డ మురారి విచిత్ర బంధం సినిమాకి పనిచేస్తున్నాడు. ఉమ్, విచిత్ర బంధం సెట్స్ లో ఉందాం. ఉమ్, అందులో నుంచి కాట్రగడ్డ మురారిని తీసేయమని నాగేశ్వరరావు గారు చెప్పాడు. ఉమ్, తీసేశారు. ఉమ్, తీసేశారు. ఆయన నవయుగ ఆఫీస్కి వెళ్ళాడు షూటింగ్ నుంచి. ఉమ్, నన్ను తీసేశారు అని. ఉమ్, నేను తీసేస్తారని మాకు తెలుసు, వచ్చి కూర్చో అన్నట్టు. ఆ, ఎందుకంటే మనం దెబ్బేసాం, వాళ్ళు దెబ్బేస్తారు కదా న్యాచురల్గా. ఉమ్, ఇలా ఘర్షణ మొదలై ఉమ్, ఈ ఘర్షణలో మధుసూదన్ రావు గారు ఎటు నిలబడాలో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, ఆయన నాగేశ్వరరావుని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఉమ్, సిద్ధపడి వాసు గారితో రిలేషన్ చెడగొట్టుకోవాలని అనుకోలేదు. ఉమ్, వాసు గారికి నాగేశ్వరరావు సినిమాల మీద ఇంకా పైసా పెట్టకూడదు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. ఉమ్, అయితే ఆ తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు తర్వాత. ఉమ్, అది కొంతకాలం నడిచింది అలా. నాగేశ్వరరావు గారి సారథి వదిలేసి ఉమ్, మెడ్రాస్ వెళ్ళాడు ఆయన. ఉమ్, మెడ్రాస్లో అలిగి వచ్చేసాడు అనేది ఒక ప్రచారం. అవును. జమినీ గణేశంతో ఘర్షణ ఉండేది ఆయన. ఉమ్, తన సినిమాలకి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు అనేది మొదట గొడవ అయింది. బైలింగ్వల్స్ చేసేవాడు. ఉమ్, తమిళ తెలుగు ఇద్దరు మిత్రులు తర్వాత గొడవ అయింది. ఇద్దరు మిత్రులు ముందు ఉమ్, గొడవ అయింది. ఇద్దరు మిత్రులు మొదటి సినిమా ఆయన తెలుగులో మాత్రమే చేశాడు, ఉమ్, తమిళ్ లేదు. ఇద్దరు మిత్రులకు ముందు వచ్చిన సినిమాలన్నీ బైలింగ్వల్స్. ఉమ్, ఎందుకు మానేసాడంటే నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయితే దానికి పని కట్టుకుని బ్యాడ్ ప్రాపగండా చేసేవాళ్ళట. ఉమ్, అది ఆయనే చెప్పుకున్నాడు. ఆ, అంటే నాగేశ్వరరావు డైలాగ్ డెలివరీ బాగోదు, ఉమ్, ఉచ్చారణ బాగోదు, తమిళ్ ఇది పలకదు, ఉమ్, తర్వాత చాలా లైట్ గా చెప్తాడు డైలాగు, ఎమోషన్ ఉండదు, ఇలా రకరకాల ప్రచారాలు వాంటెడ్ గా చేసేవాళ్ళు. ఓకే. బ్యాడ్ టాక్ వచ్చేలాగా చేసేవాళ్ళు. ఎందుకు చేయాలి నేను వాళ్ళకి సినిమాలు అని మానేశానని చెప్పేవాడు. ఉమ్, ఈ బైలింగ్వల్స్ కొనేటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు అక్కడ. ఉమ్, వాళ్ళకి నో చెప్పేసి బయటకు వచ్చేసాడు. మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అవడానికి కారణమే అది. ఉమ్, తమిళ హీరోలతో వచ్చిన ఘర్షణ. శివాజీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ ఉండేది. ఓకే. ఆ క్యాంపుతో, జమినీ క్యాంపుతో గణేష్. కొంచెం ఘర్షణలు ఉండేవి. ఉమ్, అలా
ఆయన అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి సారథి స్టూడియోస్ సారథి ప్రారంభానికి కూడా ఒక రకంగా నాగేశ్వరరావుకి లింక్ ఉంది. ఉమ్, రోజులు మారాయి సినిమా సద్దినోత్సవం హైదరాబాద్లో జరిపినప్పుడు ఉమ్, ఆ సద్దినోత్సవ సభకి వెంకటరంగారెడ్డి గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. ఉమ్, రంగారెడ్డి జిల్లా పేరుతో ఇప్పుడు ఆయన పేరుతోనే వ్యవహరిస్తున్నారు. ఉమ్, ఈ రంగారెడ్డి జిల్లా పేరు పెట్టుకున్నటువంటి రంగారెడ్డి గారు ఆ ఫంక్షన్కి ఉమ్, చీఫ్ గెస్ట్. ఆయన బూర్గుల రామకృష్ణారావు గారి క్యాబినెట్లో మంత్రి. ఓకే. ఆయన సినిమా వాళ్ళు గనక హైదరాబాద్లో ఏదైనా ప్రొడక్షన్ హౌసెస్ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకోదలుచుకుంటే మేము రాయితీలు ఇస్తాము ఉమ్, అని ప్రకటించాడు. ఉమ్, ఆ సినిమా సారథి వాళ్ళు సల్లపల్లి జమీందార్ గారి చేతుల్లో ఉండేది అప్పుడు ఆ కంపెనీ. ఉమ్, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మేము ఇక్కడ స్టూడియోస్ పెడతామని చెప్పి అలా సారథి స్టూడియోస్ వచ్చింది. ఉమ్, ఆ సారథి స్టూడియోస్ ఆలోచన ఆయన బుర్రలో మొలవడానికి కారణం రోజులు మారాయి సినిమా. ఉమ్, అలాంటి సారథి స్టూడియోస్లో నుంచి నాగేశ్వరరావు గారిని బయటికి వెళ్ళిపోమనటంతో అంటే దాదాపు అది ఎలా ప్రచారం అయిందంటే ఆ రోజుల్లో ఉమ్, సారథిలో కాలు పెడితే కాళ్ళు ఎరగొట్టండి అని చెప్పాడు ఆయన అన్న లెవెల్లో ప్రచారం జరిగింది. బా. వాసు గారు ఉమ్, అది ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. ఉమ్, అలా జరిగిన తర్వాత అప్పుడు క్షేత్రయ్య సినిమా ప్రొడక్షన్లో ఉంది. మహాకవి క్షేత్రయ్య అది కంఠీరవ స్టూడియోలో చేశారు బెంగళూరు. ఉమ్, ఆ తర్వాత ఇంకేదో సినిమా గోపీనాథ్ సినిమా ఏదో ప్రొడక్షన్లో ఉంటే అది కూడా అక్కడే చేశారు బెంగళూరు. ఉమ్, ఆ టైంలో యుద్ధ ప్రాతిపదిక మీద అన్నపూర్ణ స్టూడియోస్ కట్టుకున్నాడు. ఉమ్, కట్టుకుని సెక్రటరీ సినిమా నుంచి అక్కడ అవును. ప్రారంభించారు 75లో. ఉమ్, అలా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం కావడానికి ఉమ్, దేవదాస్ సినిమా కృష్ణ గారి దేవదాస్ పునాది వేసినట్టుగానే ఉమ్, అన్నపూర్ణ పిక్చర్స్ అంటే దొంగరాముడు నుంచి విచిత్ర బంధం వరకు ఉమ్, ఆ బ్యానర్లో సోలో హీరో ఆయన అవును. నాగేశ్వరరావు. ఉమ్, అటువంటి సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మాంగళ్య బలం లాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి ఆ బ్యానర్. ఉమ్, అటువంటి బ్యానర్ నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఉమ్, అంటే మధుసూదన్ రావు గారు వాళ్ళతో ఫ్రెండ్షిప్కి విలువనిచ్చాడు. ఉమ్, కాట్రగడ్డ వాసు గారితో ఫ్రెండ్షిప్కి, ఉమ్, నవయుగాతో కొనసాగాలి ఉమ్, అనే దీనికి. అలాగే నవయుగాలో అన్నపూర్ణలో వాళ్ళ పెట్టుబడులు ఉండే ఉమ్, అన్నపూర్ణ పిక్చర్స్లో. ఉమ్, అందుకని అవి డిస్టర్బ్ కాకూడదు అని నాగేశ్వరరావుని క్లోజ్ చేశాడు. ఉమ్, నాగేశ్వరరావు గారు కృష్ణప్రసాద్తో కలిసి ఉమ్, అన్నపూర్ణ పేరుతో ఇంకో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాడు విజయవాడ జింకానా గ్రౌండ్స్ ఎదుర్కొండా. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది. ఉమ్, ఆ పెట్రోల్ బంక్ ఉన్న ప్లేస్లో బిల్డింగ్ ఉండేది. అందులో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. ఓకే. కృష్ణప్రసాద్ గారు ఎండి దాన్ని, నాగేశ్వరరావు గారు పార్ట్నర్. ఉమ్, అక్కడి నుంచి నాగేశ్వరరావు సినిమాలన్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఓకే. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ థియేటర్ అలంకార్లో రిలీజ్ అయ్యేవి నాగేశ్వరరావు సినిమాలు అప్పటి వరకు. అవును. ఆ తర్వాత నాగేశ్వరరావు సినిమాలన్నీ అన్నపూర్ణ థియేటర్లో రిలీజ్ అయ్యాయి. ఉహు, అదే ఈ మధ్య పగలగొట్టేసిన థియేటర్ ఇప్పుడు లేదు. ఉమ్, ఈ మధ్య ఒక 2 months బ్యాక్ పగలగొట్టేశారు అది అన్నపూర్ణ ఓకే. థియేటర్. ఉమ్, అడుసుమిల్లి కృష్ణమోహన్ రావు గారు అందులో వేసేవాడు. ఉమ్, అన్నపూర్ణ వాళ్ళ లీజులో ఉండేది ఆ థియేటర్. అలా మొత్తం వ్యవస్థ మారిపోయిన తర్వాత ఉమ్, దుక్పాటి మధుసూదన్ రావు గారు నాగేశ్వరరావు లేకుండా సినిమా అనౌన్స్ చేశాడు ఆయన బ్యానర్.